హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. మోహిని ఏడుస్తూ, దత్త శర్మ మావయ్య, దత్తే ఈ బిడ్డకు తండ్రి అని శర్మ వైపుకు చూస్తుంది. శర్మ ఆశ్చర్యపోయినట్లు నటిస్తూ, అమ్మా మోహినీదేవి, నన్ను క్షమించాలి. మీరు చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి నా కొడుకు ఇంట్లో లేడు. వాడు రావాలి, నాకు నిజం తెలియాలి అని దీనంగా అంటుండగా వసుంధర ఆవేశంగా, ఓరి పాపాత్ముడా, ఎంతకు తెగించావురా? నీ కొడుకు నిజం చెప్పాలి అంటే నా మనవరాలు అబద్ధం చెబుతుందంటున్నావా? నీకెంత ధైర్యం కాకపోతే ఇలా మాట్లాడుతావు? అంటూనే, మహేంద్ర, ముందు ఈ విశ్వాసం లేని కుక్కను కాల్చేయి, వీడి కొడుకు సంగతి రేపు చూద్దాం అంటుంది. అమ్మా వసుంధరాదేవి గారు, అంత మాట అనకండమ్మా. మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతున్నాను. నేనేదైనా తప్పు మాట్లాడితే క్షమించాలి అని వసుంధర కాళ్ళపై పడతారు శర్మ. ఇంకా ఆలోచిస్తావేంటి మహేంద్ర? నీ వల్ల కాకపోతే ఆ తుపాకీ నాకివ్వు అని చేయి చాపుతుంది వసుంధర. మహేంద్ర తుపాకీ కృష్ణశర్మకు గురిపెట్టి, నిజం చెప్పు శర్మ, నీ కొడుకు నిజంగానే పట్నం వెళ్ళాడా అంటారు. కృష్ణశర్మ వణికిపోతూ అరుంధతి కాళ్లకు కాస్త దూరంలో ఉండి, అమ్మా అరుంధతమ్మ, మీరైనా చెప్పండి, నా కొడుకు ఏదైనా తప్పు చేస్తే దయచేసి క్షమించండి అని వేడుకుంటున్నాడు శర్మ. అరుంధతి వెంటనే దూరం జరిగి, శర్మగారు పైకి లేవండి అంటుంది. అమ్మా, ఎన్నో తరాల నుంచి మీ కుటుంబాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న మాకు ఇటువంటి శిక్ష వేయడం న్యాయమా తల్లి? శర్మ, నువ్వు ఎంత ప్రాధేయపడ్డా నీ కొడుకు చావు నా చేతుల్లోనే అని మహేంద్ర కోపంగా అంటూ విశ్వనాథ్ వైపు తిరిగి, బావా, మీ వాళ్ళను పిలిచి పట్నంలో దత్త శర్మ ఎక్కడున్నా వెతికి సాయంత్రానికల్లా ఎక్కడికి తీసుకురమ్మని చెప్పండి అంటారు. అమ్మా, అంత పని చెయ్యొద్దని చెప్పు తల్లి. ఒక్కగానొక్క కొడుకు, ఇప్పుడు వాడు తండ్రి కాబోతున్నాడు. మా కోడలు వాగ్దేవి కూడా నీళ్లు పోసుకుందమ్మా. ఇప్పుడు భూపతి గారు వాడిని చంపేస్తే నా కోడలు తన కడుపులో ఉన్న బిడ్డ అనాథల్లా మిగిలిపోతారు తల్లి. నాకు పుత్రభిక్ష పెట్టమని చెప్పండమ్మా అని అరుంధతి వైపే చూస్తూ ఏడుస్తున్నారు. ఏవండి, కాస్త ఆవేశం తగ్గించుకోండి. దత్తను చంపితే మాత్రం పోయిన మన పరువు, నాశనమైన మోహిని జీవితం రెండూ తిరిగి రావు కదా అంటుంది అరుంధతి. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి అన్నయ్య నెమ్మదిగా అంటుంది విశ్వనాథ్ వైపు చూసి. అయితే చేసిన తప్పుకు శిక్ష వేయొద్దంటున్నావా అరుంధతి? ఇన్నాళ్ళ నా జీవితంలో ఎప్పుడు ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకుండా తప్పు చేసిన వాడిని తప్పక శిక్షిస్తూ వచ్చాను. కానీ మొదటిసారి నన్ను నా కర్తవ్యం మరచి జాలి చూపించమంటున్నావా అని ఆవేశంగా అంటుండగానే ఆ మాటలకు వసుంధర పట్టరాని కోపంతో, ఏంటే, నా కొడుకుకే సలహా ఇచ్చేంత దానివైపోయావా? అదే నీ కూతురు ఈ పరిస్థితుల్లో ఉంటే నీకు అర్థమయ్యేది మా బాధేంటో అంటుంది నిష్ఠూరంగా. అప్పటి వరకు ఎన్ని మాటలు అన్నా భరిస్తూ వస్తున్న అరుంధతి కూడా మొదటిసారి కోపంగా, మీరు మాట్లాడకండి అత్తయ్య. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే. మీకు ఇప్పుడు ఒక్క మాట మాట్లాడే అర్హత కూడా లేదు అంటుంది గంభీరంగా. ఎప్పుడు ఏమన్నా తలదించుకుపోయే అరుంధతి నోటి వెంట ఇలా పౌరుషమైన మాటలు వచ్చేసరికి అందరూ ఒక్కసారి నివ్వెరబోయి చూస్తున్నారు. చివరకు వసుంధర కూడా విస్తుబోయి, అరుంధతి, నీకు పిచ్చి పట్టిందా? నా మాటకే ఎదురు చెబుతున్నావు అని ఆవేశంగా అంటుంది. నిజానికి ఈ పని నేను ఎప్పుడో చేసుండాల్సింది. కానీ పెద్దవాళ్ళను గౌరవించమని నా తల్లిదండ్రులు చెప్పిన మాటలు నా చెవుల్లో ఎప్పుడూ మారుమ్రోగుతూ మీరెన్ని మాటలు అన్నా సర్దుకుపోయేలా చేసేవి అని కోపంగా చూస్తుంది. అబ్బో తల్లిదండ్రులు, వాళ్ళే సరిగ్గా పెంచుంటే ఈరోజు మేనకోడలికి ఈ పరిస్థితి తెచ్చిన వాడిని క్షమించమని నీ భర్తకు సలహా ఇస్తావా నువ్వు అంటుంది వసుంధర. మేనకోడలు బంగారం అయితే నిజంగా ఆ సలహా ఇచ్చేదాన్ని కాదేమో అత్తయ్య. మన బంగారం మంచిది కానప్పుడు నగ నిగనిగలాడడం లేదని కంసాలికి శిక్ష వేస్తామా అడుగుతుంది అరుంధతి. అంటే నా కూతురు మంచిది కాదంటావా ఇప్పుడు? నీకెంత ధైర్యం వచ్చిందే? నా కూతురే ఇటువంటి పని చేసుండకపోతే నీలాంటి నీతి తక్కువ దానితో మాటలు పడాల్సి వచ్చేదా అంటూ మహాలక్ష్మి మోహిని జుట్టు పట్టుకుని, చూసావేంటే, నువ్వు చేసిన పనికి ఎన్నాళ్లుగా తెరుచుకొని మీ అత్త నోరు అమాంతం తెరుచుకుంది. ఇదంతా నీ వల్లే పాపిష్టిదానా అని దూరంగా గెంటేస్తుంది మోహినిని. అరుంధతి, ఇప్పటి వరకు నువ్వంటే నాకు చాలా అభిమానం ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు నా కూతురుని ఒక్కదాన్నే తప్పుపడుతున్నావంటే
నీకు నా కూతురంటే మనసులో ఇష్టం లేదని అర్థమవుతుంది. కానీ నువ్వెన్ని చెప్పినా వీడి కొడుకుని మాత్రం నేను చంపకుండా వదలను అంటారు విశ్వనాథ్. అరుంధతి నెమ్మదిగా, అయ్యో నన్ను క్షమించండి అన్నయ్య, మీరు అనుకున్నట్లు నాకు మోహిని మీద ఎటువంటి కోపము లేదు. నా కోపమంతా వదిన అత్తయ్య గారి మీదే అంటుంది అరుంధతి. వసుంధర వెంటనే ఆవేశంగా, అదిగో అదిగో చూసావే మహేంద్ర, నా అల్లుడికి నా గురించి నా కూతురి గురించి ఎలా ఎక్కిస్తుందో. నువ్వు మాట్లాడవేంటి? నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నావా అంటుంది. మహేంద్ర కూడా ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నారు. ఆ అయోమయంలోనే, అరుంధతి నీ తీరులో ఈ మార్పేంటి? నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అంటారు. నన్ను క్షమించండి, నేను చాలా కాలంగా కృష్ణశర్మ గారిని దత్తశర్మను చూస్తూనే ఉన్నా. ఎప్పుడూ కూడా దత్తలో నాకు ఎటువంటి చెడు గుణాలు కనిపించలేదు. ఇప్పుడు ఆయన మొదటిసారి నా కాళ్ళ మీద పడి అలా వేడుకుంటుంటే చూడలేకపోతున్నాను అంటుంది అరుంధతి. అలా అని తప్పు చేసిన వాడికి శిక్ష వేయొద్దని చెప్పడానికి నీకేం అర్హత ఉంది? తప్పు తప్పు అని ఇందాకటి నుంచి ఊరికే ఆవేశపడమే తప్ప అసలు మోహిని దత్తల మధ్య ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయరా? మీరు బయట వాళ్లకు తీర్పు చెప్పేటప్పుడు జరిగింది తెలుసుకోకుండా మీకు నచ్చని వ్యక్తిని నేరస్తునిగా చేసి శిక్షను అమలు చేసేస్తారా అని అడుగుతుంది అరుంధతి. మహేంద్ర చాలా కోపంగా, అరుంధతి నువ్వు నీ హద్దులు దాటుతున్నావు అంటారు. మీ ఆవేశం మీ వివేకాన్ని దూరం చేస్తుందండి. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. అసలు దత్తని ఇష్టపడిన మోహిని భూపతి వర్మతో ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకుందో అది కనుక్కోండి ముందు అని ధైర్యంగా అడిగేసరికి మహేంద్ర ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతారు. నెమ్మదిగా మోహిని వైపు తీక్షణంగా చూస్తూ, అవును మోహిని, అది నిజమే. నీకు బావను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగితే నువ్వు ఎందుకు బావంటే నాకు చాలా ఇష్టమని చెప్పావు అని అడుగుతారు. మోహినిలో భయంతో కూడిన తడబాటు. ఇంతలో వసుంధర కల్పించుకుని, అది చిన్నపిల్లరా, దానికేం తెలుసు పాపం, ఏదో తెలియని తలంతో అలా చేసుంటుంది అంటుంది. వెంటనే అరుంధతి, అదే అత్తయ్య నేననేది. మోహిని చిన్నతనం తప్పు చేయడానికే ఇష్టపడింది. కానీ మోహిని కన్నా 2 ఏళ్ల చిన్నదైన సునంద మాత్రం మంచికి దగ్గరైంది. దీనిని బట్టి పిల్లలు చేసే తప్పులకు పెద్దలు పూర్తిగా బాధ్యత వహించాల్సిందే అంటున్నాను అంటుంది. అంటే నా కూతురు పెంపకం బాలేదని చెప్పకనే చెబుతున్నావా? వసుంధర మళ్ళీ అడిగేసరికి, చెప్పాల్సి వచ్చిన సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నానత్తయ్య. చిన్నప్పటి నుండి మోహిని ఏ తప్పు చేసినా మీరు వెనకేసుకు రావడమే తప్ప నువ్వు చేస్తుంది తప్పు మోహిని అని ఎప్పుడైనా చెప్పారా? వసుంధర ఒక్కసారే గుండెలు బాదుకుంటూ, అమ్మో అమ్మో, అవకాశం వచ్చింది కదా అని ఎన్నెన్ని మాటలంటుందో. అంటే కడుపులో ఇంత కుళ్ళు పెట్టుకుని ఇన్నాళ్ళు మంచిదానిలా నటిస్తూ వచ్చావా అంటుంది. ఇన్నాళ్ళు నేను ఎదురు చెప్పకపోవడానికి కారణం అప్పుడు నేను మాత్రమే బాధపడేదాన్ని అత్తయ్య. కానీ ఇప్పుడు అన్యం పుణ్యం ఎరుగని నా కొడుకు బాధపడే సమయం వచ్చింది. ఇప్పుడు కూడా నేను నోరు మూసుకుని కూర్చుంటే నేను తల్లిని అనిపించుకోవడానికి కూడా పనికిరాను అంటూ తన కళ్ళలోంచి ఒక్కసారిగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటుంది. అది చూసిన మహేంద్ర, దత్త ఇంకా బయటకు రాలేదేంటి అంటారు కంగారుగా. అరుంధతి ఏడుస్తూ, ఏ ముఖం పెట్టుకుని వస్తాడండి? వాడు మోహిని దత్తను ప్రేమిస్తుంది అన్నప్పుడు మనసులో ఎంత బాధపడ్డాడో నేను చూశాను. కానీ ఎప్పుడైతే మోహిని తనను అమితంగా ఇష్టపడుతుంది అని తెలిసినప్పటి నుంచి వాడు సంతోషంలో తేలిపోయాడు. మోహిని పైనే తన ప్రాణం పెట్టుకున్నాడు. అటువంటిది ఇప్పుడు మోహిని చేసిన మోసాన్ని ఎలా జీర్ణించుకోగలడు చెప్పండి అంటుంది అరుంధతి దీనంగా. మహేంద్ర కళ్ళలో కూడా బాధ. మోహిని దగ్గరకు వెళ్ళి, ఎందుకమ్మా బావనింత మోసం చేశావు అని దీనంగా అడుగుతారు. మోహిని నోటి వెంట మాట రాకపోయేసరికి విశ్వనాథ్ కోపంగా మోహిని దగ్గరకు వెళ్ళి మోహిని పీకను గట్టిగా అదిమి పట్టి, ఎంతమందిని క్షోభ పెట్టి అలా దెయ్యంలా చూస్తున్నావేంటే? ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నావో చెప్పి తగలడు అంటారు. అరుంధతి, మహేంద్ర, మహాలక్ష్మిలు గబగబా విశ్వనాథ్ నుంచి మోహినిని విడిపించి విశ్వనాథ్ని దూరంగా లాగేస్తారు. ఇంతలో మహేంద్ర భూపతివర్మ కోసం గదిలోకి వెళ్తాడు. భూపతి గది తలుపులు వేసుకుని బాధపడుతూ ఉంటాడు. భూపతి, భూపతి, తలుపు తీయనాన్నా అని తలుపును గట్టిగా కొడతారు. భూపతివర్మ తలుపులు తీసి గుమ్మం దగ్గర నుంచుని ఉంటాడు. కళ్ళ నుంచి ఆగకుండా కారుతున్న కన్నీటిని తుడిచి కాబోలు
భూపతివర్మ ముఖం ఎర్రగా కందిపోయినట్లుంది. ఎప్పుడూ కాంతితో వెలిగిపోయే ఆ కళ్ళు కారుతున్న కన్నీటి ధారలకు ఆనకట్ట వేయలేక బాగా అలసిపోయినట్లున్నాయి. మోహినిని గుండెల నిండా నింపుకున్న తన మనసు అతికించ వీలుపడనన్ని ముక్కలైపోయింది. ఎప్పుడూ ఎదుటివారి కళ్ళలోకి సూటిగా చూసి ధీమాగా మాట్లాడే తన గొంతు మొదటిసారి మూగబోయింది. తను మహేంద్ర ముఖం వైపు సూటిగా చూడలేక తలదించుకుని గద్గదమైన స్వరంతో, చెప్పండి నాన్నగారు అని అడిగేసరికి ఆ కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీటిని చూసి మహేంద్ర తట్టుకోలేక భూపతిని అమాంతం దగ్గరకు తీసుకుని, నన్ను క్షమించు భూపతి అని దీనంగా అడుగుతారు. తప్పంతా నాలో పెట్టుకుని మిమ్మల్ని క్షమించడం ఏమిటి నాన్నగారు అని కళ్ళు తుడుచుకుంటూ, మోహినికి దత్త అంటే ఇష్టమని తెలిసినా కూడా వాళ్ళ మాటను నమ్మాను. మోహిని మీద పెంచుకున్న ప్రేమతో పిచ్చి పట్టిన వాడిలా తనను పెళ్లి చేసుకున్నాను. అసలు మోహిని నన్నెందుకు ఇంత మోసం చేసిందో నాకు అసలు అర్థం కావట్లేదు నాన్నగారు అని తండ్రిని పట్టుకుని కుమిలిపోతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన అరుంధతి కూడా భూపతి తలపై చేయి వేసి నిమురుతూ, భూపతి నువ్వెందుకు నాన్న ఇంతలా కుమిలిపోతున్నావు? ఇది నువ్వు బాధపడుతూ కూర్చున్న సమయం కాదు, ప్రశ్నించాల్సిన సమయం. నిన్ను ఎందుకు ఇంత మోసం చేసిందో నీ నోటితో నువ్వే మోహినిని అడుగురా అంటూ భూపతివర్మను హాల్లోకి ఆవేశంగా లాక్కెళ్తుంది అరుంధతి. భూపతివర్మను అరుంధతి బయటకు తీసుకువెళ్లేసరికి కృష్ణశర్మ నేలపై దీనంగా ఏడుస్తూ కూర్చుంటారు. మోహిని కూడా ఏకధాటిగా ఏడుస్తూ ఒక మూలగా నేలపై కూర్చుని మోకాళ్ల మధ్యలో ముఖాన్ని దాచుకుని ఉంది. అరుంధతి బయటకు వెళ్లడమే, భూపతి అదిగో వెళ్ళి మోహినినే అడుగు, నిన్నెందుకు ఇంత దారుణంగా మోసం చేసిందో అని చేతిని వదిలేస్తుంది. భూపతి దీనంగా అమ్మా, ఇకపై మన ఇంట్లో ఎవరి నోటి నుండి మోహిని అన్న పదం వినిపించకూడదు. మోహినీదేవి ఈ జన్మలో నా కంట పడకూడదు. ఒకవేళ పడితే అదే నాకు ఈ భూమి మీద ఆఖరి రోజవుతుంది అని మోహిని ముఖం చూడడానికి కూడా ఇష్టపడకుండా కోపంగా వేరే వైపుకు తిరిగిపోతాడు. భూపతి నిర్ణయానికి అందరూ ఒక్కసారిగా నివ్వెరబోతారు. వెంటనే మహాలక్ష్మి కంగారు పడుతూ, భూపతి అది నువ్వు తాళి కట్టిన నీ భార్య అన్న విషయం మర్చిపోయావా అంటుంది. నా భార్య నాకు మాత్రమే భార్యగా ఉండాలనుకుని పెళ్లి చేసుకున్నాను అత్తయ్య. అంతేకాని ఎవరితోనో చెడు తిరుగుళ్ళు తిరిగిన దాన్ని భార్యగా చేసుకునేంత ఔదార్యం నాకు లేదు అంటాడు. అంత మాట అనుకోల్లుడు, అది అమాయకురాలు, దానికి ఏం తెలియదు. ఇదంతా ఆ ఇంటి దొంగ దత్తశర్మ చేసిన నమ్మక ద్రోహం అని ఏడుస్తూ బ్రతిమాలుకుంటుంది. ఎవరత్తయ్య అమాయకురాలు? ఒక మనిషిని ప్రేమించి ఆ మనిషితో కడుపు చేయించుకుని నాతో నవ్వుతూ పెళ్లికి ఒప్పుకుని మనందరినీ మోసం చేయాలనుకుందంటే నీ కూతురు అమాయకురాలు కాదత్తయ్య, చాలా తెలివైనది. కానీ దానికి తెలియని ఒక విషయం ఏంటంటే భగవంతుడు అంటూ ఒకడుంటాడని, తప్పు చేసిన వాడెవడైనా భగవంతుడి నుండి తప్పించుకోవడం చాలా కష్టమని అని చాలా విముఖతగా మాట్లాడతాడు భూపతివర్మ. మహాలక్ష్మి మాత్రం భూపతి మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ మోహిని దగ్గరకు వెళ్ళి, వసే పాపిష్టిదానా, ఇంకా ఇలా కాళ్ళు ముడుచుకుని కూర్చోకపోతే వెళ్ళి భూపతి కాళ్ళ మీద పడి క్షమించమని అడగవే అని భుజం పట్టుకుని పైకి లేపి భూపతి దగ్గరకు తీసుకువెళ్తుంది. మోహిని అటువైపు తిరిగి నుంచున్న భూపతివర్మ కాళ్లను పట్టుకుని ఏడుస్తూ, నన్ను క్షమించు బావా అంటుండగానే భూపతివర్మలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపంలోనే మోహినిని కన్నెత్తైనా చూడకుండా కాళ్లతో వేగంగా నెట్టేస్తాడు. నాన్నగారు, ఈ సంస్కారం లేని ఆడదాన్ని ఇప్పటికిప్పుడే ఇంట్లోంచి మెడపట్టుకుని బయటకు గెంటేయండి అని ఆజ్ఞ వేసినట్లు మాట్లాడతాడు. భూపతిలో మొదటిసారి ఇంత కోపాన్ని చూస్తున్నారందరూ. ఇంతలో అరుంధతి కల్పించుకుని, భూపతి ఆవేశంలో తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అనిపించుకోదు నాన్న అంటూ భుజంపై చేయి వేసి, ఎంత కాదన్నా మోహిని ఇప్పుడు నీ భార్య, ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అమ్మా, మంచితనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. హద్దు దాటిన మంచితనం చేతకానితనంగా మిగిలిపోతుంది. ఇప్పటికే ఇది నన్ను చేతకాని వాడిలా చేసి ఇలా నిలబెట్టింది. ఇప్పుడు నువ్వు కూడా నన్ను చేతకాని వాడిని చెయ్యొద్దు అని అరుంధతి వైపు చూస్తాడు. అది కాదు భూపతి. అరుంధతి, భూపతి నిర్ణయమే సరైనది, ఇక వాణ్ణి ఇబ్బంది పెట్టకు అని మహేంద్ర కూడా అనేసరికి అరుంధతి మౌనంగా ఉండిపోతుంది. వసుంధర మాత్రం పెద్దగా ఏడుస్తూ,
నువ్వు కూడా వాడితో కలిసి ఇలా చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నావేంటి మహేంద్ర? నీ మేనకోడలి జీవితం నీ చేతులతో నువ్వే నాశనం చేస్తావా? దానిని నీ చేతులతో పెంచిన విషయం మరిచిపోయావా అంటుంది. నువ్వు ఎంత మొత్తుకున్నా భూపతి నిర్ణయమే నా నిర్ణయం. దానిని నేను పెంచాను కాబట్టే ఇంతకు మించి దానికి వేరే శిక్ష వేయలేని నిస్సహాయతతో ఉన్నాను అంటారు మహేంద్ర. ఈ ఒక్కసారికి పెద్ద మనసు చేసుకో భూపతి, కాళ్ళు కడిగిన చేతితోనే నీ కాళ్ళు పట్టుకుంటున్నాను అని ప్రాధేయపడతారు విశ్వనాథ్. ఇలా ఒక చెడిపోయిన దాన్ని మీ ఇంటి కోడలైతే మీరు అంగీకరిస్తారా మావయ్య అంటాడు భూపతి వర్మ అసహనంతో. భూపతి అడిగిన ప్రశ్నకు విశ్వనాథ్ నోట మాట రాలేదు. సిగ్గుతో తలదించుకున్నారు. అక్క, మీ కూతుర్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇకపై మీ ఇంటికి మా ఇంటికి ఎటువంటి బంధుత్వాలు లేవు. దయచేసి వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటారు మహేంద్ర. మహాలక్ష్మి ఏడుస్తూ, అల్లుడు ఈ ఒక్కసారికి క్షమించరా అని కాళ్లపై పడుతుంది. మహేంద్ర భూపతులు ఏమాత్రం జాలి పడకుండా ముఖం తిప్పేసుకుంటారు. ఇంకా ఏం అడుక్కుంటావులే, ఈ పాపిష్టి దాన్ని తీసుకుని పద అని విశ్వనాథ్ అంటుండగా మహేంద్ర గంభీరంగా, ఒక్క విషయం బావా, ఇంకా నీ కూతురు నోటి నుంచి ఏ నిజం రాలేదు. దాని నోటి నుంచి వచ్చే నిజాన్ని బట్టే దత్తకు శిక్ష అమలు చేయాల్సి ఉంది. మా ఊరి పెద్దగా అది నా కర్తవ్యం. అసలు ముందు ఎవరు ఎవరిని ప్రేమించారు, ఎందుకు హద్దులు దాటవలసి వచ్చింది, చివరకు ఈ పెళ్లికి తను ఎందుకు ఒప్పుకుంది కూడా కనుక్కోండి. విశ్వనాథ్ ఒక్కసారిగా చిన్నబుచ్చుకుని, ఇప్పుడైనా నోరు విప్పి నిజం చెబుతావా లేక మీ అమ్మను నన్ను వెళ్ళి ఆ బావిలో దూకమంటావా అంటారు. ఆ మాటతో మోహిని బెదిరిపోయి ఏడుస్తూ, వద్దు నాన్న, చెబుతాను. నిజానికి దత్తను ముందు నేనే ఇష్టపడ్డాను. తన అణకువ వినయం నన్ను చాలా ఆకర్షించాయి. ఆ ఆకరణ కాస్త కొన్నాళ్ళ పరిచయంలో ప్రేమగా మారిపోయింది. ఆ విషయం దత్తతో ముందు నేనే చెప్పాను. కానీ దత్త ముందు ఒప్పుకోలేదు. నీకు నాకు ప్రేమేంటి మోహిని, నువ్వు ఆకాశమైతే నేను నేలను, మనిద్దరం కలవడం అసంభవం అన్నాడు. కానీ అప్పుడు నాకు దత్త మీద ఉన్న ప్రేమతో ఇవేమీ ఆలోచించలేదు. కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే, దత్త నేను పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని. అందుకే దత్త ఎన్ని చెప్పినా నా మనసు వాటిని వినడానికి కూడా ఇష్టపడలేదు. అందుకే దత్తతో నువ్వు నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానని చెప్పాను. ఇక దత్త చేసేదేం లేక నా ప్రేమను అంగీకరించాడు. అలా మొదలైన మా మనసుల కలయిక మమ్మల్ని అతి చేరువ చేసి మా చేత చెయ్యకూడని తప్పు చేయించింది. అప్పుడు ఒకరోజు దత్త నాతో, మోహిని, మనం క్షణికావేశంలో చాలా పెద్ద తప్పే చేసేసాము. ఇక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసుకోవాలి అన్నాడు. అప్పుడు నేను, అవును దత్త, నేను రేపే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి ముందు అమ్మమ్మను ఒప్పిస్తాను. అమ్మమ్మ ఒప్పుకుంటే మిగిలిన వాళ్ళను తనే ఒప్పిస్తుందని చెప్పి మాట ఇచ్చి ఇక్కడికి వచ్చాను. అమ్మమ్మతో దత్తను ప్రేమిస్తున్న విషయం చెప్పగానే అమ్మమ్మ ఆశ్చర్యపోయి కోపంగా, మోహిని, నీకు మతిపోయిందా? నువ్వు దత్తను ప్రేమించడం ఏంటి? అసలు మీ పెళ్లి జరుగుతుందనే ప్రేమించావా? కలలో కూడా నువ్వు అనుకున్నది జరగదు అని తిట్టారు. అప్పుడు నేను ఏడుస్తూ, అమ్మమ్మ, ఒకవేళ దత్తతో నా పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను అన్నాను. అప్పుడు అమ్మమ్మ, పిచ్చిదానా, నువ్వు చావక్కర్లేదు. నీ ప్రేమ విషయం తెలిసిన వెంటనే మీ నాన్నే నిన్ను చంపేస్తాడు అంది. దత్త నాకు దక్కనప్పుడు నేను చనిపోవడానికైనా సిద్ధంగానే ఉన్నాను అని ఆవేశంగా మాట్లాడాను. ఇప్పుడే ఈ విషయం మా అమ్మ నాన్నలతో చెబుతానని అక్కడి నుండి బయలుదేరిపోయాను. వెంటనే అమ్మమ్మ గట్టిగా, ఒసేయ్ తింగరిదానా, అలా కంగారు పడకుండా నా మాట వినవే, నీకు దెయ్యం పట్టినట్లుంది. ఒకసారి నా మాట విని నా దగ్గర కూర్చో అని దీనంగా అడిగేసరికి నేను అమ్మమ్మ ఒప్పుకుంటుందేమో అన్న ఉద్దేశంతో వెళ్ళి అమ్మమ్మ పక్కన కూర్చున్నాను. అప్పుడు అమ్మమ్మ నన్ను ఒళ్ళో పడికేసుకుని, మోహిని, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ తాతయ్య ఆనంద భూపతి ఆస్తుల విలువ ఎంతో తెలుసా నీకు అన్నారు. నేను తెలియదని తల అడ్డంగా ఊపాను. నీకేమీ తెలియదు, వట్టి పిచ్చిదానివి. మీ తాతయ్య సంపాదించిన ఆస్తి 10 తరాలు తిని కూర్చున్నా తరగదు. అంత సంపాదించి భూపతివర్మ పేరు మీద రాశారు. ఆ ఆస్తంతా భూపతివర్మకు కాబోయే భార్య పిల్లలే అనుభవిస్తారు. నేనేమో నా మనవరాలు ఎప్పుడు ఈ ఇంటి కోడల ఈ రాజభోగాలన్నీ అనుభవిస్తుందో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే నువ్వేమో నెలకు 100 రూపాయల జీతగాడి కొడుకుని పెళ్లి చూసుకుంటానంటావేంటి? అమ్మమ్మ,
నాకు ఏ ఆస్తులు వద్దు, దత్త ఉంటే చాలు, ఎంత కష్టమైనా భరిస్తాను అని అన్నాను. అప్పుడు అమ్మమ్మ, అబ్బా మళ్ళీ అదే మాట. ఒకసారి నా మాట జాగ్రత్తగా విను. నువ్వు ఎప్పుడైనా ఆ దత్త ఇల్లు దగ్గర నుంచి చూసావా? మన కోటలో ఒక గది అంత కూడా ఉండదు. నువ్వేమో చిన్నప్పటి నుంచి బంగారు పల్లెల్లో అన్నం తింటూ పెరిగావు. కానీ ఆ దత్త ఇంట్లో మట్టి పాత్రలు, అరిటాకులు తప్ప మచ్చుకు కూడా బంగారం కనపడదే. పైగా నువ్వు మహేంద్ర భూపతి కోడలివైతే ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ నువ్వు కనపడగానే దండం పెట్టి తలదించుకుంటాయి. అలా కాదని నువ్వు ఆ దత్తను పెళ్లి చేసుకుంటే దారిని పోయే బిచ్చగాడు కూడా నీకు దండం పెట్టకపోగా తిరిగి సునందకు నువ్వే వంగి వంగి దండం పెట్టాల్సి వస్తుంది అని అనేసరికి నేను ఆశ్చర్యపోయి, నేను సునందకు దండం పెట్టాల్సి రావడం ఏంటమ్మమ్మా అని అడిగాను. మరి నువ్వు ఈ ఇంటికి బానిసలా పనిచేసే కుటుంబానికి కోడలిగా వెళ్తున్నానంటావు. నువ్వు దత్తను పెళ్లి చేసుకుంటే మావయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సునందను ఈ ఇంటి కోడల్ని చేసేస్తాడు. అప్పుడు సునంద ఎంతటి హోదాను దక్కించుకుంటుందో, ఎంత రాజభోగాలు అనుభవిస్తుందో అర్థం చేసుకో. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.